నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామ పంచాయతీలో ఉన్నాం. గోపాలపేట గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తాళ్ళ సుధారాణి గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? నా పేరు సుధారాణి అండి. నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సహకారంతో నన్ను అభ్యర్థిగా నిలబెట్టినటువంటి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నేను నిలబడి ఉన్నాను. నేను గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పనులు చేయాలని నాకు ఒక దృఢ సంకల్పంతో నేను ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే మా ఊరిలో చూస్తున్నటువంటి కొన్ని సమస్యలను నేను గమనిస్తూ ఉన్నాను కనుక ఆ సమస్యలను నేను నా దృష్టిలో ఉంచుకొని నేను ఒక సర్పంచ్గా నా యొక్క భారతీయ పౌరుడిగా నేను ఏ విధంగా నేను నిలబడితే నా యొక్క ప్రజలకు నేను న్యాయం చేయగలుగుతాననే ఒక ఉద్దేశంతో వారికి నా యొక్క సేవా దృక్పథంతో నేను వారికి మంచి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. కనుక నాకు అభ్యర్థులందరూ కూడాను ఓటర్ల అభ్యర్థులందరూ కూడాను ఒక అవకాశం ఇచ్చినట్లయితే నేను ఒక సర్పంచ్గా నేను విజయాన్ని సాధించి మీ అందరికీ మంచి మనసుతోటి సేవ చేయాలని ముందుకు వస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి నన్ను విజయవంతంతో నన్ను నిలబెడతారని అందరికీ నేను సవినయంగా వేడుకొంచున్నాను. ఈరోజు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానంటే కారణం నా ఒక్క సహకారం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నన్ను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం వల్లనే నాకు ఈ అవకాశం వచ్చింది. అందులో ప్రధాన పాత్ర వహించినటువంటి కొమ్మిని శ్రీనివాసరావు గారు, నున్న పెద్ద తిరుమలరావు గారు, రావూరి జగదీష్ గారు, వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి నేనైతే నా సమాజానికి నేను ఒక మంచి వ్యక్తిగా నేను పని చేయగలుగుతానన్నటువంటి నాలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారి యొక్క సమస్యలు, అనారోగ్య సమస్యలు అయితే కానివ్వండి, రోడ్ల సమస్యలు కానీ, ఇంకా గ్రామంలో వీధి లైట్లు కానీ, ఏ సమస్య ఉన్నా ప్రజల యొక్క దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్య ఏదున్నా కూడాను వారి పట్ల నాకు ఒక అవగాహన కలిగి ఉంటుందని నేనైతే సేవా గుణంతో చేయగలుగుతానన్నటువంటి నమ్మకంతో వాళ్ళ నన్ను ఒక అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నాను. వారి యొక్క సహకారంతోనే నిన్న కానీ మొన్న కానీ ప్రతిరోజు నేను ప్రచారంలోకి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అలాంటి సహకారాన్ని నాకు ఇంకా గత 2 రోజుల్లో కూడా నాకు అనుగ్రహిస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి ప్రజల యొక్క ప్రతి ఒక్క ఇంటికి దర్శించి నేను వారి యొక్క అవసరాలేంటో తెలుసుకొని వారి యొక్క అనారోగ్య సమస్యలు కానీ, వృద్ధాప్యంలో ఉన్న వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, ఇంకా ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటినీ నేను గుర్తించుకొని వారిని నా దృష్టికి తీసుకొని వచ్చి నాకు సహకరిస్తున్నటువంటి వారి యొక్క సహకారంతో నేను ఒక నిర్ణయాన్ని తీసుకొని వార్డు మెంబర్ల సహకారంతో వాళ్ళందరి సహకారంతో నేను ఈ ఊరిని అభివృద్ధి చేయాలంటే ఎటువంటి అంశాలపైన నేను దృష్టి పెడితే ఈ యొక్క గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా నేను ఈ యొక్క ఖమ్మం జిల్లాలో నేను తీసుకురావాలో వారి యొక్క సహకారంతోనే తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తున్నాను. అలాగే ఓటర్లందరికీ కూడాను నేను నా చేతులైతే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికీ లేనటువంటి యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను వారందరికీ రుణపడి వారి యొక్క రుణాన్ని నేను ఒక సర్పంచ్గా నేను గెలిచి నేను అత్యధిక విజయంతో వారికి నేను ప్రతి ఒక్క అంశంలో నేను సహకరిస్తానని ముందుకు వస్తున్నాను. దీనికన్నా ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా మమ్మల్ని నిలబెట్టినటువంటి మా సత్తుపల్లి నియోజకవర్గం అయినటువంటి మా ఎమ్మెల్యే గారు రాగమయ్యి దయానంద్ గారికి హృదయపూర్వక ధన్యతలు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి ఓటర్లందరికీ కూడాను నా భర్త వార్డు మెంబర్గా ఉండగానే మాకు చేసినటువంటి ఈ సీసీ రోడ్ల నిర్మాణం, వర్షాకాలంలో వచ్చేటువంటి యొక్క సమస్యల నుంచి కొంతవరకు ఊరికి కొంత మాకు సహకరించినందుకు ఆ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడాను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చినట్లయితే సర్పంచ్గా ఇస్తే మరి యొక్క మంచి పనులతోటి ఎమ్మెల్యే సహకారంతో నేను ఒక ఖమ్మం జిల్లాలోనే నా యొక్క గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుతానని నా ఓటర్లందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యతలు తెలియజేస్తూ వారందరికీ నేను వినయంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఓటర్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుకి మీరందరూ ఓటు వేసి నన్ను ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా నన్ను నిలబెడతారని మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోపాలపేట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని తాళ్ళ సుధారాణి గారి భర్త గారు తాళ్ళ వెంకటేశ్వర్ల గారు, మండల SSL ముఖ్య నాయకులు తాళ్ళ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఒకసారి మన వెంకటేశ్వర గారితో మాట్లాడి ఎన్నికల ప్రచార సరళి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు తాళ్ళ వెంకటేశ్వర్లు, మండల SSL అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. అయితే నాకు
మా నియోజకవర్గం అయినటువంటి సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు మట్టా రాగమయ్య గారు దయానంద్ గారి యొక్క సహకారంతో మాకు మా గ్రామం తరపున మాకు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలపరిచినటువంటి మాకు మద్దతు ఇచ్చి మాకు మాకు ఈ సీట్ ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అయితే ఈ గ్రామంలో మా మేడం గారు ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలోనే 70 లక్షల సీసీ రోడ్లు ఇచ్చి ఈ గ్రామంలో ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డారు మా మేడం గారు. మా మేడం గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, మా సార్కి దయానంద్ గారికి కూడా. ఎందుకంటే గ్రామం సీసీ రోడ్లతో వెనకబడిపోయింది ఎన్నో రోజులుగా. అలాంటి గ్రామాన్ని, ఆ గ్రామం యొక్క దరిద్రాన్ని పోగొట్టినటువంటి ఆ ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతోటి మేము తెలియజేస్తున్నాం. సో చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? మా గ్రామంలో ఇంకా సమస్యలు ఏంటంటే, గ్రామంలో ఎస్సీ కాలనీలో కానీ మెయిన్ బజార్లలో కానీ డ్రైనేజీల ప్రాబ్లం ఉందండి. ఆ డ్రైనేజీ ప్రాబ్లం కంప్లీట్ చేయడానికి అదొకటి. రెండవ సమస్య ఏంటంటే, చాలా పొలాలకు వెళ్ళటానికి బీటీ రోడ్లు కొద్దిగా ప్రాబ్లం ఉంది, బాగా బుడుగు అవుతూ ఉన్నాయి. అదొకటి 2 సమస్యలు. మూడవ సమస్య ఏంటంటే, పొలాల్లో పంటలు వేసిన సమయంలో వర్షాకాలంలో పొలాలకు వెళ్ళటానికి మధ్యలో ఒక వాగు ఉందండి. ఆ వాగుకి బ్రిడ్జి కావాలి. ఆ వాగుకి ఒక బ్రిడ్జి కూడా చేయడానికి మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ బ్రిడ్జి కట్టి ప్రజల యొక్క అవసరాలు తీర్చడమే మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ బ్రిడ్జిని ఒకటి కంప్లీట్ చేయించి ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలను బట్టి మేము ఈ గ్రామంలో ఇంకా ఎన్నో సమస్యలని ఉన్నటువంటి ఆ సమస్యలను గుర్తించి ఆ సమస్యలపైనటువంటి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల మీద ఉన్నటువంటి వాటి యొక్క సార్కి చెప్పి వాటి నుంచి సార్ దగ్గర నుంచి మేము ఇంకా ఏదైనా గోపాలపేటకి ఇంకా ఎన్నో పనులు చేయాలన్నటువంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం కోసం. అదేవిధంగా మా గ్రామంలో సార్ మొన్న 10 ఇంద్రం ఇండ్లు ఇచ్చారు. దానివల్ల 10 మంది లబ్ధి పొందారు. అంటే దరిదాపుకి 50 లక్షలు, అంటే ఇప్పటికీ 1,30,00,000 రూపాయలు మా గోపాలపేట గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంన్నర కాలంలోనే 1,30,00,000 రూపాయలు మాకు నిధులు ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అమౌంట్ ఎప్పుడూ రాలేదు. కానీ ఇక ముందు కూడా ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామ అభివృద్ధికి మేము ఎంతో తోడ్పడుతూ ఉంటాం. దాంతోపాటుగా అంగన్వాడీ ఒకటి సమస్య ఒకటి ఉంది. అదేవిధంగా స్కూల్లో కూడా ఇంకా 2 రూములు కూడా చాలా ఇబ్బందిగా అవి కూడా పాతబడి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. దీంతో పాటుగా గ్రామంలో ఇంకేమైనా చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాటన్నిటిని కూడా సరిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. సో చెప్పండి, ఈ ఎన్నికలలో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, మాకు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మట్టా రాగమయ్య దయానంద్ గారి యొక్క సహకారంతో మాకు రేపు ఏదన్నా కానీ ఒక పనులు వచ్చినా కానీ ఈ సర్పంచ్గా గెలిపించినట్లయితే మాకు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతాం. అదేవిధంగా మాకు మండల నాయకులతో కానివ్వండి, ఇంకా రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ ఎంపీ గారి సహకారంతో కానీ ఇంకేదైనా కానీ అవకాశాలు వచ్చినా కానీ ఏ నిధులు వచ్చినా కానీ ఈ గోపాలపేట యొక్క అభివృద్ధి కోసం తోడ్పడతానని నేను చెప్తున్నాను. సో చివరిగా చెప్పండి, గోపాలపేట గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా గోపాలపేట యొక్క ఓటర్లకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా యొక్క శాయశక్తుల మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కాలనీలో ఏ ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, ఏదన్నా కానీ ఆ సమస్యలన్నింటినీ కానీ పరిష్కరించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి వేడుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎమ్మెల్యే గారు అనేటువంటి మట్టా రాగమయ్య దయానంద్ గారి యొక్క సహకారంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి మేము వార్డు నెంబర్గా ఉండగానే ఒక వార్డు నెంబర్గా పనిచేసి 70 లక్షల రూపాయల అటువంటి సీసీ రోడ్లు తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి రోడ్లని డబుల్ బెడ్రూమ్ కాడ కానివ్వండి, ఊళ్ళో అంటే గోపాలపేట గ్రామంలో కానీ నర్సరాపేటలో కానివ్వండి మేము సీసీ రోడ్లు పోసినాం. దాంతోపాటుగా అదొక మాకు ప్రధానమైనటువంటి ఒక అంశం. ఆ తర్వాత
మా మేడం గారు మాకు ఏదైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం మాకు అన్ని రకాలుగా తోడ్పడింది. దాంతోపాటు మొన్న 10 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇచ్చినాం. దాంతో 50 లక్షల రూపాయలు 50 లక్షలు వచ్చినట్టే. దానివల్ల అభివృద్ధి అనేది కొంచెం ముందుకు ఫార్వర్డ్ అయింది. అంటే ఇంకా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చినట్లయితే రేపు గోపాలపేట పంచాయతీ అంటే నరసరావుపేట గోపాలపేట రెండింటికి కలిసి పంచాయతీగా ఉంది కాబట్టి ఇంకా మరిన్ని అవకాశాలని మేము ఇంకా ఎక్కువ పనులు చేసి ఈ గోపాలపేట యొక్క రుణం తీర్చుకోవడానికి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి తోడుగా మాకు ఇంకా మా ఓటర్లందరూ కూడా అంటే మాకు ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు కూడా ఈ ఒక్క అవకాశం ఇస్తారని మద్దతు తెలుపుతున్నాను. వాళ్ళు మీతో ప్రచారంలో కలిసి వస్తున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది. వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఉండటం వల్లనే మేము ఈ రెండు పార్టీలు కూడా అంటే కలిసి మా అభ్యర్థిగా తాళ్ళ సుధారాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆమె యొక్క గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి వాళ్ళు కూడా మాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా సక్రమంగా మా ప్రచారంలోకి వాళ్ళు భాగస్వాములయ్యి మా అందరం కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటూ డోర్ టు డోర్ చేసుకుంటూ వస్తున్నాం. దీనివల్ల ప్రజల యొక్క మద్దతు అంటే ప్రజల యొక్క స్పందన బాగుంది. కాబట్టి ఈ అవకాశం మాకు ప్రజలు కల్పిస్తే ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే ఈ గ్రామం యొక్క అంటే గ్రామానికి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.